అందరికీ నమస్కారం. ఈరోజే సినిమా చూసా మధ్యాహ్నం. ఇట్లా అంటే సినిమా నన్ను ఎంత ఎమోషనల్ చేసిందంటే చాలా దగ్గరలో ఇట్లా కన్నీళ్ళు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా దగ్గర ఇట్లా లోపల ఇట్లా బరువు టైట్ ఫీలింగ్ ఇన్ యువర్ చెస్ట్. కొన్ని దగ్గర డిస్కంఫర్ట్, అంటే ఒక్క దగ్గర కూర్చోలేను, కదులుకుంటా. చివరికి ఒక హోప్, ఒక ఒక సెలబ్రేషన్. ఇట్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ఈరోజు చూశాను కాబట్టి, కానీ ఎప్పటి నుంచో ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎంతోమంది వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నా. థియేటర్కి వెళ్ళి ఈరోజు ప్లే చేసిన వీడియోలో కూడా ఎంతోమంది ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా. కొన్ని స్టోరీలు నాకు రాహుల్ ద్వారా, రష్మిక ద్వారా, ఆడియన్స్ వాళ్ళకి పంపించిన స్టోరీస్ నాకు అందుతున్నాయి. ఈరోజు సినిమా చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. ఐఎమ్ సో సారీ టు ఎనీబడి హూ ఇస్ గోయింగ్ త్రూ situations or relationships like this, be it a marriage, be it a relationship, be it a office relationship, anywhere anybody is going through this. I'm really sorry. Anybody who's been through something like this, I feel really bad that somebody has to go through things like this. And you should know that it is not normal. అంటే ఇట్లనే ఉంటుంది అని మనం అలా ఉండిపోవాల్సిన అక్కర్లేదు. యూ షుడ్ ఫీల్ ఓకే. అంటే ఇలా ఉంటుందని వాక్ అవే ఫ్రమ్ రిలేషన్షిప్స్ అని కూడా అనట్లేదు. బట్ రిలేషన్షిప్స్ ఆర్ సపోజ్ టు బి ఎంపవరింగ్. ఇట్స్ సపోజ్ టు బి అ ఫ్రెండ్ యూ హ్యావ్ విత్ యూ, హూ సపోర్ట్స్ యూ అండ్ హూస్ దేర్ విత్ యూ త్రూ లైఫ్ అండ్ త్రూ ఎవ్రీ హై అండ్ లో. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్, మీరు మీ పార్ట్నర్తో అట్లీస్ట్ మాట్లాడాలి, తెలపాలి. మేబీ సినిమా కొంతమందికి తెలుపుతుంది, బాయ్స్, గర్ల్స్, యంగ్ ఉమెన్, ఓల్డ్ విమెన్. ఇఫ్ ఆఫ్టర్ టాకింగ్ ఆల్సో యువర్ పార్ట్నర్ is not acknowledging your feeling, that means he doesn't respect you, and that means your feelings don't matter. And then it's okay to choose. It's okay to make a choice that is better for you. ఈ సినిమా సక్సెస్, it's a huge success according to me. Rahul thinks it's a success on Instagram, but doing 500,000 in the US, the response it's getting in India for a film that doesn't follow any norms of a standard film in terms of choice of script, the content they're dealing with. It's like a social conversation. Ilanti cinema in numbers cheyadam, it's huge, but which is very important. కానీ నాకు ఈ నంబర్స్ కంటే ద కాన్వర్జేషన్ దే స్టార్టెడ్ త్రూ దిస్ ఫిల్మ్, ద ఎమోషనల్ ఇంపాక్ట్ దేవ్ క్రియేటెడ్, సో మెనీ పీపుల్ ఫీలింగ్ లైక్ somebody understands us, so many people feeling becoming aware of situations like this. And lot of times this behavior happens out of ignorance. విక్రమ్ క్యారెక్టర్ కూడా పెద్ద ఎక్స్పోజర్ లైఫ్ చూడలేదు కాబట్టి, అలాంటి లైఫ్ చూసిండు కాబట్టి అలా జరిగింటుంది, విచ్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దట్ బిహేవియర్. బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ క్రియేట్స్ దట్ అవేర్నెస్. అండ్ ఐ సీ సో మెనీ పీపుల్, ఇట్స్ బికమ్ అన్ అవుట్లెట్ ఫర్, అంటే ఇలాంటివి చాలామంది ఎస్పెషలీ అమ్మాయిలు బయటికి చెప్పుకోరు, అంత లోపల పెట్టుకుంటారు. బట్ I think this film became an outlet for emotions, to be able to share, to be able to heal, to be able to connect with Bhuma Devi, with the director, with others who are going through this. So I think the impact that this film created is far greater than any commercial number success that it can ever receive. The impact this team has created, I feel meerandar mee life lo, every actor, the director, the producers, లైఫ్లో ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమా తీసి. నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్
కొన్ని కొన్ని వినింటా లైట్గా చూసింటా కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకే ఈరోజు ఇంత ఇమోషనల్గా అనిపించింది, ఇంత ఇంత డిస్టర్బింగ్ అనిపించింది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయిన వాళ్ళకి ఇంకెంత ఇమోషనల్ అనిపిస్తుందో. రాహుల్ రవీంద్రన్ టు ద డైరెక్టర్. రాహుల్, you are a life, you are a soul, you are a friend, you are somebody this world needs. రాహుల్ని రష్మిక రాహుల్ని ఎంత ప్రేమిస్తుందో, ఎంత రెస్పెక్ట్ చేస్తుందో నాకు తెలుసు. రాహుల్కి నాకు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను రాహుల్ని కలిసే ముందే రాహుల్ గురించి నాతో మాట్లాడేవాళ్ళు. ఎవ్రీబడి who's interacted with Rahul and whose life Rahul is a part of loves him so much and feels so blessed to have them in their life. I think there's no greater achievement a man can achieve. Imagine everybody in your life loves you and respects you and you're a blessing to everybody's life. I think Rahul, that's your greatest victory. నేను ఈ సినిమా చూసినప్పుడు, ఈ స్టోరీలు విన్నప్పుడు అంతా అనుకునేవాడిని, ఎక్కడ చదువుకుండో, వీళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారో, ఏం బుక్స్ చదివిండో, మనిషి ఎట్లా తయారైండు, ఇంత యూనిక్గా ఇంత స్పెషల్గా ఎట్లుండు అని. ఈరోజు రాహుల్ వాళ్ళ మదర్ని కలిసిన ఫస్ట్ టైం ఐ వాజ్ లుకింగ్ అట్ హర్. ఐ వాజ్ లైక్, ఓ సో యూ ఆర్ ద మదర్. ఏం చేసిండ్రో మీరు మనోడు ఇట్లా. ఆంటీ, ఐ హోప్ యు ఆర్ సో ప్రౌడ్. రాహుల్, ఐ ఫీల్ యూ, I hope you feel as proud of yourself as we all feel proud of you. I know how much this film meant to you, and it's been 6 years, you said, since your last film. I promise you that the universe, all the people who love you, everyone, their energy will always protect you and watch out for you, and know that me and Rashmika are part of that force who are watching out for you. And such beautiful writing, and what direction. Rahul, he deserves everything that he will receive today. Rohini ma'am, I don't want to look at her. Suddenly just seeing her was making me choke up, because ఇప్పుడే సినిమా చూసిన. రోహిణి మ్యామ్తోని 2-3 సినిమాలు చేసిన, కానీ ఈరోజు రోహిణి మ్యామ్ స్క్రీన్ మీద రాగానే మై హార్ట్ బ్రోక్. అసలు మ్యామ్ ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ద హర్ట్ అండ్ పెయిన్ I felt I cannot express in a million words of what Rohini ma'am's character did and what her performance did. And I feel no mother should go through that. Even if, అంటే మదర్స్ ప్రేమతో మనకు చాలా చేస్తారు. వాళ్ళు ఎంత ప్రేమతో మనకు చేసినా వాళ్ళలో ఉన్న జాయ్, హ్యాపీనెస్ మనం డ్రైన్ చేయొద్దు. How much ever they are selfless and giving out of their love, we should never take them for granted, and we should always make sure that every mother feels the joy. They are our lives, the light of our lives. We need to let that light be in them. And I was just like, no. ఆ సీన్లో అవుతున్నప్పుడు I was like, no, this is not okay. No, I don't like this. అట్లా అనిపిస్తుండే సినిమా చూస్తున్నప్పుడు. బట్ మ్యామ్, యువర్ పర్ఫార్మెన్స్, it was something else. I felt it in my bones, the pain in those scenes. దీక్షిత్, చాలా ట్రిక్కీ టైం నీకు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి థియేటర్కి వెళ్తే జనాలు నిన్ను జడ్జ్ చేస్తూ నేను ఐ హేట్ యూ అనడం అంటే, హిస్ పర్ఫార్మ్ సో వెల్. బట్ ఇమాజిన్ హౌ సెక్యూర్ a man must feel to play a character that is insecure at times and a character that is clueless at times. You need to be a really secure person in your life. You need to be a really understanding, solid boy to be able to go and play that. And his performance in some of the scenes, even in that classroom, that hall scene where Bhuma, I don't want to do spoilers for you, but there's one sequence where even though you dislike him, you almost feel a sadness for him because of his performance.
Dikshit, great job, and I wish you all success. And I hope you go a long way in this industry. Anu Emmanuel as Durga, her character was written so well. She looked beautiful and she looked confident, but at the same time she was soft and she was comforting, and I can see so many women feeling like you need a friend like Durga, and I really hope all of you have a friend like Durga, or all of us become a Durga to our friends. Uh, all the friends, such a nice job. Such a nice job. I just saw the film. Congratulations to all of you, and good luck. రష్మికని నేను ఎప్పటి నుంచో, అంటే తను ఒక చిన్న అమ్మాయి, గీతా గోవిందం టైం అప్పటి నుంచి చూస్తున్నా. ఆమె ఎగ్జాక్ట్ భూమాదేవియే. అంటే ఒక ఒక ఇన్నోసెన్స్, ఒక షీఈ్ అ వెరీ గివింగ్ గర్ల్. అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి, తన గురించి ఏముండదు, ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి, యాక్టర్స్ హ్యాపీ ఉండాలి, సెట్ మీద అంతా జరగాలి. బీట్ అబౌట్ వర్క్, బియాండ్ వర్క్, షీఈ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. షీ ఈజ్ స్టిల్ టుడే ఆల్వేస్ ఆల్మోస్ట్ డూయింగ్ వాట్ షీ ఈజ్ టోల్డ్. ఏది చేయమంటే అది చేసేది. ఫ్రమ్ దట్ పాయింట్ to the woman she's become today, where she decides to pick up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell, and I know whoever sees this, it will mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of your journey, of everything you have become as a woman, of the woman you are. And I've seen, like Bhuma, like many of you who are feeling this, she's been bullied like everybody. And irrespective, అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలికితే నేను రివర్స్లో వెళ్తా మళ్ళీ. రష్మి ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్, గోస్ టు వర్క్, షీ స్టిల్ చూజెస్ kindness every day, and she's like, I don't want this world to change me. And I used to tell her, breathe, because you're not going anywhere, you're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday, with time, give it time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are, and you should always stay who you are in your journey. And you're an amazing woman. The team, the producers, Dheeraj, he picked such amazing stuff. Arvind Garu is really fond of him. Everana marchipota ani okkari chuddamu. Yeah. Dheeraj and Vidya Garu, I'm just meeting you today. I congratulate them for picking a subject like this, bringing it out and making it such a big success. And yeah, I wanted to say that, Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it, even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, కాలేజ్లల్లా, స్కూళ్ళల్లా, ఆఫీస్లల్లా, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, మనమంతా హ్యూమన్స్, మనమంతా ఫ్లాడ్ ఉంటాం, అందరం తప్పులు చేస్తాం, నేను కూడా తప్పులు చేస్తా. ఎవరు పర్ఫెక్ట్, ఈ రాహుల్ రవీంద్రన్ ఒక్కడు పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు. మనమైతే పక్కా అందరం తప్పులు చేస్తాం. బట్ వి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్,
I know all men, especially, have a feeling of wanting to protect our partner, but that protection should, adi controlling avaddu. Protect, you need to protect her dreams, protect her happiness. We need to protect her in that way. We are all possessive. I am possessive, but become possessive about the memories you will make with your person in this time. Become possessive about growing together, about success together, about happiness together, about building stuff together. I think if we మనకి రెండే విషయాల్లో చాయిస్ ఉండదు లైఫ్లో, పుట్టడం మరణం. ఈ రెండు మనకి చాయిస్ లేకుండా అవుతాయి. ఆ రెండింటి మధ్యలో ప్రతి ఒక్క విషయంలో మనకి ఎంతో కొంత చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్లు మన ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో చూజ్, ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఇస్ డిసైడింగ్ వేర్ యువర్ లైఫ్ ఇస్ హెడింగ్ టు. మేక్ యువర్ చాయిసెస్, pick the right people to fight for your people. And చాలా చిన్న టైం ఉన్నాం, మంచిగా హ్యాపీగా చిల్గా సింపుల్గా ఉండాలి. ఇంత కాంప్లికేటెడ్ ఉండొద్దు. అంటే హ్యూమన్ బీయింగ్స్కి డ్రామా ఇష్టం కానీ, బట్ హ్యాపీగా ఉండాలి, బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది లైఫ్ సింపుల్గా హ్యాపీగా. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, టు ఎవ్రీ వన్. I send you my biggest love and hugs and lots of love. Thank you for having me here. It was an honor. Thank you guys. Lots of love. Thank you. Thank you so much everybody. I think behind every successful man there is a woman antaru. I think there's something else to say. Behind every successful woman there is a family, there is a protective man. So give her the power to raise. Thank you so much everybody. Watch The Girlfriend in theaters. Thank you everybody. Thank you. Good night. Thank you.